ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్హులై స్థలం లేని వారికి గుర్తించి స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వాల్సిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయం శంకర్ కోరారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యక్రమం ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, 4 జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్యే, జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిలాబాద్ లోని నెలకొన్న సమస్యలతో పాటుగా రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు తదితర పథకాల అమలుపై పలు సూచనలు చేశారు. వాస్తవానికి లబ్ధిదారుని ఇల్లు అవసరం ఉంది, ఇంటి స్థలం లేదు, ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదన్నారు. ఇంకొకటి, ఒక పక్క ఏం చెప్తున్నామంటే గృహ స్థలాలు లేని వారికి ఇల్లు కేటాయిస్తామని మనం ఇచ్చేటటువంటి దాంట్లో చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఇస్తామనుకున్నాం. ఇది ఎక్కడైతే స్థలాలు అవసరం ఉన్నదో, ఇది కొంత ప్రభుత్వానికి భారం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశం కావచ్చు. కానీ వాస్తవంగా ఒక లబ్ధిదారునికి ఇల్లు అవసరం ఉన్నది, కానీ అతనికి ఇంటి స్థలం లేదు. ఎట్టి పరిస్థితులలో దానికి ఆల్టర్నేట్ గా ఎంతో కొంత మనం ప్రతి గ్రామంలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేద్దామా. అంతకుముందు గతంలో సోషల్ వెల్ఫేర్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఊళ్ళల్లో ఇళ్ళ స్థలాలు ఇస్తుంది. ఆ ప్రక్రియ ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం ఇచ్చారు. దాని తర్వాత ఎక్కడ కూడా ఏ పేద వాళ్ళకు కూడా ఒక పట్టా ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి యొక్క ఇళ్ల పథకం కొంత ఆవాస పాలయ్యే అవకాశం. ఎందుకంటే వాస్తవంగా ఏ లబ్ధిదారునికైతే ఇల్లు కావాలనో ఆ లబ్ధిదారుని ఆక్రోశం ఎట్లుంటదంటే, నువ్వు ఇంటికి స్థలం తెచ్చుకొని నీకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది అంటే ఈ జీవితంలో పేదవాడు ఇంటి స్థలాన్ని కొనుక్కునే పరిస్థితులు లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కూడా 4 లక్షలు 5 లక్షల రూపాయలు పెడితే గానీ ఇల్లు ప్లాట్ వస్తుంది. వాడు ప్లాట్ కొనుక్కోలేదు, మనం ఇల్లు ఇయ్యలేదు.